ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పాటుకు ప్రతి విద్యార్థికి నిలుపురుగుల నివారణ ఆల్బెండాజోల్ మాత్ర వేయించాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సంగం లక్ష్మీబాయి బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా స్పీకర్ హాజరయ్యారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఉస్మానియాలో తెలంగాణ విద్యార్థి జేఏసీ గొల్లా కురుమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని కురుమలకు ఏకైక ప్రతినిధి ఐలయ్య అని చెప్పారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్యది, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన బెల్లి లలితాది ఇదే కులమన్నారు. కురుమలకు ప్రతినిధిగా ఉన్న బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని కోరారు. విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డివైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న శ్రీ చైతన్య మాంటెసరీ పాఠశాలలు కేంద్రం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వారు ధర్నా చేపట్టారు. కాకినాడ జిల్లా చిన్నింపేట వద్ద సిపిఎఫ్ కంపెనీ ఉద్యోగాలు కార్మికులు ఆందోళన చేపట్టారు. గణపవరంకు చెందిన సిపిఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించకుండా ఉద్యోగులను అన్యాయంగా తొలగించారంటూ ధర్నా చేశారు. 11 సంవత్సరాల నుంచి కంపెనీని నమ్ముకుంటే ఒక్కసారిగా రోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం స్పందించి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. సంతృప్తి స్థాయిలో ప్రజల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది పరిష్కారం చూపాలని చిత్తూరు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ప్రజలకు చేరువగా ఉండి ఎప్పటికప్పుడు సమస్యలకు పరిష్కారం చూపేలా పనిచేయాలని సూచించారు. గ్రీవెన్స్, భూములు తదితర సమస్యలకు సంబంధించిన సేవలపై బాధ్యతగా ఉండాలన్నారు. రెవెన్యూ దినోత్సవం సందర్భంగా ఆయన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే తాము వాలంటీర్లుగా రాజీనామా చేశామని చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపల్ కమిషనర్కు వాలంటీర్లు విన్నవించుకున్నారు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. కరోనా కష్టకాలంలో కూడా వాలంటీర్లుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించామన్నారు. సీఎం చంద్రబాబు తమ మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భోజనం కోసం వస్తే ప్లేట్లో జెర్రీ దర్శనమిచ్చిన సంఘటన తిరుపతి PS4 హోటల్లో చోటు చేసుకుంది. వాసు అతని స్నేహితులు భోజనం కోసం హోటల్కి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే వారి ప్లేట్లో ఒక్కసారిగా జెర్రీ దర్శనమిచ్చింది. ఇదేంటని ప్రశ్నిస్తే వారిపైనే హోటల్ సిబ్బంది దౌర్జన్యం చేసింది. దీంతో వారు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం హోటల్ తనిఖీ చేసి అధికారులు సీజ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముర్మూర్ వద్ద ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ పంపింగ్ పనుల్ని ఎండీ సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. తాగునీటి సరఫరాలో హైదరాబాద్లో నగరానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా పంపిణీ ప్రారంభించనున్నారు. మొత్తం 20 పంపులు ఏర్పాటు చేశామన్నారు. వాటిలో ప్రస్తుతం 7 పంపుల ద్వారా నీరు ఎత్తిపోస్తున్నట్లు చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కేసీఆర్ వివిధ శాఖల నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందన్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ నిధులను సమకూర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ నెల 24 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు వెళ్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం అలసత్వం వహిస్తుండటంతోనే సమ్మెకు పిలుపునిచ్చారన్నారు. నెల రోజుల క్రితం సమ్మె నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం సంప్రదింపులు చేసింది. అనంతరం జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం హామీ అమలు చేయకపోవడంతో మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రజలకు సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ కీలకమని నర్సాపురం ఆర్డీఓ అచ్యుత్ అంబారీష్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రెవెన్యూ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులను అంబారీష్, తహసీల్దార్ ప్రసాద్ల ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. నూతన ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పీచుపాలెం మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.